నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నీట్ లీకేజీపై పోరాడిన నిరసనకారులకు సుప్రీంకోర్టులో ఊరట. నేర చరిత్ర లేని విద్యార్థులను విడుదల చేయాలని ఆదేశం. పార్లమెంట్లో కొనసాగుతున్న వాయిదాల పర్వం. విద్యార్థులపై లాఠీచార్జీ అంశంపై చర్చకు విపక్షాల పట్టు. ఫేస్బుక్లో ప్రధాని మోదీ పోస్టు తొలగింపుపై మెటా క్షమాపణలు. సాంకేతిక లోపంతోనే జరిగినట్లు స్పష్టీకరణ. అమెరికా పౌరులే లక్ష్యంగా కాల్ సెంటర్తో మోసాలు. ఈడీ సోదాలతో నిందితుడు వికాస్ కుమార్ అరెస్ట్. ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ ముందు ఆటో డ్రైవర్ల ధర్నా. పెరిగిన ధరలకు అనుగుణంగా మీటర్ ఛార్జీలు పెంచాలని డిమాండ్. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో వర్ష బీభత్సం. కారు లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన 5గురు దుర్మరణం. ఇరాన్ను లంచాలతో కొనలేమన్న ట్రంప్. ఓడించి తీరాల్సిందేనని స్పష్టీకరణ. శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు భారత జట్టు ప్రకటన. జడేజాకు చోటు, సరామ్స్ జైన్కు తొలిసారి అవకాశం.